టమోటా, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం 1 ఇంచ్ అల్లం ముక్క వేసి మిక్సీ బట్టి పెట్టాను. టమోటా గ్రేవీ ఎందుకంటే బొబ్బర్లు అంటే అలసందలు ఉల్లి కారం చేయడానికి అది రెడీ చేసి పెట్టుకున్నాను. ఎలా చేస్తానో చూపిస్తా చూసారా. ఇవి అలసందలు. ఇవి ఏం చేశానంటే నైటే నానబెట్టేసాను. నైట్ వేడి నీళ్ళు నానబెట్టాను, కొంచెం బాగా మెత్తగా నానిపోయేసాయి. లేదంటే టైం పడుతుంది కదా ఇవి ఉడకడానికి, అందుకోసమని ఇలా పెట్టేశాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేస్తాను నేను. ఇంకా ఎలా చేస్తానో ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆయిల్ అయితే ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్ వేసాను, కాగిపోయింది కూడా. కొంచెం ఆవాలు, నెక్స్ట్ ఆనియన్స్, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా సన్నగా, అవి కూడా ఇందులో వేసుకున్నాం. ఇది కొంచెం వేగనిద్దాం. ఈలోపు కరివేపాకు తీసుకుని వస్తా, వేసుకున్నాం. కొంచెం కరివేపాకు, ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాము. పసుపు ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి నాకు దీనికి సరిపోయేంత క్వాంటిటీ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ మనం టమోటా గ్రేవీ ఉంది కదా, అదైతే యాడ్ చేసేసుకుందాం. ఇందులోకి ఇది కొంచెం బాగా వేగాలి. వేగితే ఆ స్మెల్ అంతా పోతుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన రాకుండా స్మెల్ పోయేలాగా వేపుకోవాలి. అందుకని ఆయిల్ కొంచెం బాగా 3 టేబుల్ స్పూన్ అలా వేసాను. ఆయిల్లోనే ఇట్లా వేగిందంటే బాగుంటుంది. అందుకని ఇది కొంచెం బాగా వేగనిచ్చి మళ్ళీ అయితే బొబ్బర్లు యాడ్ చేసేసుకుందాం. అంటే అలసందలు. ఉప్పు వేస్తాను దీనికి తగినంత. ఈ క్వాంటిటీకి తగ్గంత ఉప్పు అయితే వేస్తున్నాను నేను. కల్లుప్పే వేస్తాను ఎప్పుడు, సాల్ట్ వేయను. ఒకవేళ అది కాదంటే ఇంకా హిమాలయన్ సాల్ట్ వేస్తా, అంటే పింక్ సాల్ట్ అంటాం కదా, సైంధవ లవణం, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, అదనమాట. ఇప్పుడు ఇందులోకి అలసందలు యాడ్ చేసేస్తా. అలసందలు యాడ్ చేసి బాగా కుక్ అవ్వనిస్తాం. ఇందులోకి చింతపండు గుజ్జు కూడా ఉంది, యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చింతపండు గుజ్జు కూడా కొంచెం, ఒక నిమ్మపండు సైజు చింతపండు గుజ్జు తీసి పెట్టుకుని అది కూడా యాడ్ చేసేసాను. అదైతే మీకు చూపించలే, బట్ ఇప్పుడు మసాలా యాడ్ చేస్తాను. మసాలా ఎన్నోసార్లు చెప్పాను నేను ఎలా తయారు చేస్తానని, అది మీరు చూడొచ్చు వీడియోలో, మన ఛానల్లో ఉంటుంది. ఇంకొక స్పూన్ వేస్తా. ఈ క్రమంలో ఉప్పు కారం అంతా మీకు, నేనైతే పచ్చిమిర్చి అందులోనే వేసాను. ఉప్పు కారం అది చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రమంలో ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చూసుకొని బాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా కుక్ అవనిచ్చి ఆపేసుకుంటే సరిపోతుంది. చాలా 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 బాగుంటుంది టేస్ట్ ఇలా చేస్తే. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి యాడ్ చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. కసూరి మేతి అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి ఒక్కసారి మూత పెట్టేసుకున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఉడకనియాలి. ఉడకాలి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర అయితే వేస్తున్నా. అద్భుతంగా ఉంటుంది. ఎందులోకైనా చపాతీ, రోటీ, రైసు, టిఫిన్స్ అన్నిటికీ బాగుంటుంది. ఆలేసి వన్ అనమాట.
ఒక 5 నిమిషాలు ఇలాగే దీనిపైన మూత పెట్టేసుకుందాం, కుక్ అవనిద్దాం. కుక్ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఫైనల్గా ఇలా ఉంది మన అలసందలు ఉల్లికారం అనమాట. సూపర్ అంటే సూపర్ ఊపర్ ఉంటుంది టేస్ట్, ఏమాత్రం డోకా ఉండదు. అంటే ఎప్పుడు చెప్పినట్టే నేను, అంటే ఇదే కాదు ప్రతిదీ, అంటే అన్నిట్లోకి, రైస్లోకి, చపాతీ, రోటీ అన్నిట్లోకి, టిఫిన్స్కి, రైస్కి అన్నిట్లోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. ఇలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ ఎలా ఉందనే విషయాన్ని కూడా నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి మన ఛానల్లో, చూడండి తప్పకుండా. ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా స్పిరిచువల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. అదే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.